ఆ విషయం అయితే నాకు తెలియదు కానండి. అవును, మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదా నేను. మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి? అన్న ఇంట్లోనే ఉండడు అసలు. ఆయన అక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వతి పట్టుకురావడానికి కదండి. అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు. అంతకు ముందు ఉన్నాడు, అంతకుముందు అక్కడే ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బిహేవ్ చేయలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది. వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం అని తెలియదు. ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి, బస్ స్టాండ్ లో జరిగిందండి. అది బస్ స్టాండ్ లో వెనకమాల నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు. అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము. మంగళగిరి స్టాండ్ అండి, విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 doors ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు, తర్వాత తెలిసింది. ఫస్ట్ తెలియదు మాకు. పబ్లిక్ టాయిలెట్ కి రూమ్ డోర్లే ఉండవు, వెనక డోర్స్ ఉండవు జనరల్ గా. ఉన్నాయండి. తర్వాత తెలిసింది ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక డోర్ ఉండదని. దేవన్ నుంచి విష్ణు మీ సిస్టర్ చూసుకుంటూ వస్తున్నాడు. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా? లేదండి, చెల్లెలానే చూసుకున్నాడండి. చెల్లెలానే ఒక కూతురు చూసుకున్నాడు. తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూసుకున్నాడండి. మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మంగళగిరిలో లేదండి, ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన్ని విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. విష్ణు లేడు. మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, అది మ్యారేజే కాదండి, మా లాయర్ గారు చూస్తారండి. ఏమైనా మాట్లాడినా కానీ మా లాయర్ గారు ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు ఉన్నాయండి. ఇంకోటి అఘోర మీ మీదకి బొరలడం, ముద్దులు పెట్టడం, కొరకడం మీరేనది? నేను కదండి, అది విష్ణు అన్నయ్య అండి. విష్ణు అన్నయ్య మీద పడింది. విష్ణు అన్నయ్య బొగ్గులు కూడా కొరికింది. ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులను లాగడాలు, ముద్దు పెట్టడాలు, హగ్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇలుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాహ్య సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశాను అంతే, ఏం లేదన్నా. ముద్దు వచ్చావు, ముద్దు చేశాను అంతే అన్నాడు. లేదు, మేము మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు. అది వర్షినికి నాకే తెలియలేదు. నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక స్వామివారి బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కావచ్చు, మీరు కావచ్చు, ప్లాన్ వేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి? శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్ట గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ, మీ చెల్లితో సిగరెట్లు తాగిన, మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక ఛానల్కి అన్ని నిజాలు చెప్పుకుంటూ ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే కనుక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉన్నాను అని చెప్పని తన తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. నేను డోర్లు తీసేసరికి లోపల ఉన్నారని ఏం చేస్తున్నారు అప్పుడు లోపల? అదే ఆ పిల్లని కూర్చోబెట్టి ఎదురు పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా తీసినప్పుడు ఇంకేమన్నా వేరే తెలియదండి. అదే ఇలాగ ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అవి ఏంటో మరి తెలియదు. విష్ణుకి మీ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలంట కదా? అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఆయన డబ్బులతో సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తాడు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మా నాన్న ఆర్థిక స్థితి బాగోకపోతే
అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అమ్మాయి? ఆయన దత్తత తీసుకున్నాడు కదా మీ సిస్టర్. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు, ఆయన దగ్గర నుంచి అటు నుంచి అటు పోయింది. మరి ఆయన కేరింగ్ తీసుకోవాలి కదా, ఇప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్? అంటే మా దగ్గర మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకొని మామూలుగా అఫీషియల్ గా ఏం చేయలేదండి, మామూలు నార్మల్ గా కేర్ తీసుకున్నారు. నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మాట్లాడడం జరిగింది. అవునండి, ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే నాకు ప్రాణం పోయినా కానీ మాట్లాడారు మీ చెల్లితో ఒకసారి? లేదండి అసలు ఆ పిల్ల మాతో కాంటాక్ట్. మీ సిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను త్వరలో మా పేరెంట్స్ సార్ తీసుకురమ్మనండి, సార్ రమ్మనండి దమ్ముంటే రమ్మనండి, తీసుకురమ్మనండి. ఉంటా కలిసి ఉంటామో కలిసి లేకుండా ఉంటామో, లేదా వాడిని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లకు పట్టిస్తామో తర్వాత తెలుసుద్ది మీకు. ముందు రమ్మనండి చూద్దాం. ఆమెతో పాటు కలిసి పోరాటం చేయబోతున్నారా లేదా మీరంటూ సపరేట్ గా కేసు ఫైల్ చేసి ముందుకు వెళ్ళబోతున్నారు? ఎట్లా వెళ్తున్నారు? లేదండి, శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంతా మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మీద చేస్తాం అనుకున్నాం. మేమైతే మాత్రం చచ్చిపోయిందని చెప్పని ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం. లేదు నాన్న, ఇన్నాళ్ళకి ఇచ్చిన కూతుర్ని ఎలా వదిలేసుకుంటారు, పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు, తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్ ఉందేమో అని చెప్పని. డ్రగ్స్ ఇచ్చింది మీరు చూసారా? తెలీదండి, తను మా తనని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి తెలీదండి నాకు అది విషయాలు మాత్రం. కానీ ఎప్పుడు చేతుల్ని ఇలా నేను గోడలు వేసి కొట్టుకుంటుందండి. అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను ఒక వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చేయించలేదండి. తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి. అప్పుడు తెలీదండి, ఆమె దగ్గర నుంచి గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ స్మెల్. అంతకు ముందు అయితే అసలు తనకు ఆల్కహాల్ కూడా అలవాట్లేదు. లేదండి, మామూలుగా మానసికంగా చేపించాం కదండి మేము, బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో. మీ సిస్టర్ కి ఏమైనా మందు పెట్టారనుకుంటున్నారా లేదంటే వసీకరణం చేసింది అనుకుంటున్నారా? మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పని చెప్పడం మాత్రం జరిగింది. మనీ కోసం అయితే తనని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు, కోటీశ్వరులే వచ్చారు. అప్పుడు మరి మనీ కోసం అయితే తనతో వాళ్ళతోనే వెళ్ళిపోయేది. 30,000 రూపాయలు ఫీజు కట్టింది. 1,00,000 రూపాయలు కట్టలేదండి, అంతా ఫేక్. కావాలంటే మీకు ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది, ఫోటో తీసి మీకు కట్టమంటే పంపిస్తాను. మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి, మంగళగిరి తెనాలండి, తెనాలి ప్రియదర్శిని కాలేజ్. ఫైనల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏం కావాలనుకుంటున్నారు? న్యాయపరంగా ఏంటండి, మా చెల్లిలాగా ఇంకొకరికి ఎవరైనా జరిగిపోయినా జరగకూడదని చెప్పని పోరాటం చేస్తున్నాం. మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్ళి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన, తనని తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ పిల్లని కట్టేయడమో ఇలాగ ఉంచి కొంచెం తన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి కోరుకున్నాను. మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చింది కదా, పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది. ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాక్ చేయాలని ఎందుకు చూడలేదు? అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ చేయలేదా? జాబ్ అని ఆ పిల్ల తీసుకుందండి, ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది. ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది. అసలు మా పిల్ల మా కంట్రోల్లోకి వచ్చేసింది, మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో. అసలు అంత లూజ్నెస్గా ఆ పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్తో కొంచెం వాష్రూమ్లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు, ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్ళొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్ళొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్ళలేదు. ఒక ఆ ఛానల్కి ఛానల్కి తెలియాలి కాబట్టి ఆ ఛానల్కి కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళకి ఎలా తెలిసిందే. విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు అవునండి, అవును, మరి ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడండి, అంతేనండి. సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు, 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు మీ ఇంట్లో? మేము ఉంచుకోలేదండి, తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది. రెండోసారి మాత్రం తనంత నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి
ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా మళ్ళీ గొడవ అయితే జనాలు అందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి మేము భయపడి మీ అమ్మగారికి ఏదో డబ్బులు ఇచ్చాడు అందువల్ల డబ్బులు ఏమి ఇవ్వలేదండి, మీ అమ్మగారి డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బు ఆశ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ తోనే మీరు మీ అమ్మగారిని కొట్టారంట? లేదు, మా అమ్మగారిని అసలు కొట్టలేదండి. కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి, అది మాత్రం నిజం. అఘోరి మీ ఇంట్లో ఎంతమంది కావాలి పెట్టింది? 6 నెలల లోపల చెక్ ఎప్పుడు మా విష్ణు అన్నయ్యకేను మా చెల్లికేనా. భార్యనేనా అఘోరి? అంతే కదండి, అంతే కదండి. అదే విష్ణు అన్నని కూడా తీసుకెళ్ళమని చెప్పి చెబుతున్నాను. భార్య ఇట్లా మా చెల్లెని లేపుకొని పోయిందని కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? అన్నయ్య అది కట్టి అన్నయ్య కట్టమని లేదండి, ఆయనే కట్టింది, అదే కట్టింది. నాకు కూడా కడతానని వచ్చింది, నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఎన్ని తాలిపొట్లు వేసుకొని తిరుగుతుంది? తన బంచ్ ఆఫ్ కవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ ఉంటాయి. తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి, కనిపించింది. పుస్తే కదండి గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు కట్టలేదండి, ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్రం టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏందయ్య అని చెప్పానంటేను అవి తీసేసి చైన్ మాత్రం వేయడం జరిగింది. లేదండి గుళ్ళు అసలు గుళ్ళో సంగతి అసలు మాకు తెలియనే తెలియదు. అఘోరిని ఏందండి కోడలు గారు అన్నదంట, అది తెలియదండి. నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే మా నాన్న అయితే అమ్మ అమ్మ అని పిలిచింది, అమ్మ అమ్మనే పిలిచింది. అఘోరి ఎవరికి కోడలు? విష్ణు తరపు వాళ్ళకా లేకపోతే మీ తరపు వాళ్ళకా? ఏంటి అసలు తెలియదండి. ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము, రమ్మని మా ముందుకు తేల్చుకుంటాము. మరి మీరు ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఏంటి మీ అమ్మగారికి ఏదో ఫిట్స్ వచ్చినట్టు తెలిసింది, ఆ పెళ్లి వీడియో చూసి మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ప్రజెంట్? దానికి షుగర్ ఉండిందండి, షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు, అందుకే తను రాలేకపోయారు. పెళ్లి వీడియో చూసారా ఇలా? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, చూసామండి. ఎప్పుడు తెలిసింది మీకు పెళ్లి అయిందని? పెళ్లి చేయడం చూస్తే ఏమనిపించింది అండి, చండాలం అనిపించింది, ఎవరికైనా సరే అదే అనిపించింది. అదైతే చల్లదు, మా లాయర్ గారు చూస్తారు ఇంకేమైనా మాట్లాడితే. మానవత్వ దృక్పథం ఉన్న ఎవరైనా సరే ఒక మనసు రోగం చేసుకుంటే మృగ మెళ్ళ తాళి కడుతుంది, అది పెళ్ళని నిర్ధారిస్తారు ఎవరన్నా. అది మానవత్వ దృక్పథం ఆలోచిస్తారు మీరు. అఘోరిని ఇంట్లో పెట్టుకొని తప్పు చేశారు, రిలీజ్ అవుతున్నారు, తప్పు చేసామని రిలీజ్ అవుతున్నాము. తిన్నింటి కోసం లెక్క అని చెప్పి ఏమి తెలియదు, ఎవరికి ఆలోచించక. అది మా ఇంట్లో మేము ఆశయం కల్పించేందుకు ఈ రోజు నా పెట్టినే కోరుకోవాల్సి వచ్చింది. ఇలా మోసం చేస్తున్నా తెలియదుగా, అందుకని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది. పోలీసులు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం. వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి, పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటున్నారు, మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటుంది మీ అమ్మాయి. ఆ సాధ్యవుతుంది నన్ను చూసుకుంటాకి. నాకు ఆల్రెడీ ఎకరం భూమి ఉంది, నాకు ఆరోగ్యం బాగపోయినా ఎకరం భూమి ఉంది. నాకు వయసుకు వచ్చి కొడుకుంటే అడుగు నన్ను పోషిస్తాకి. ఇప్పుడు అఘోరి మీ అమ్మాయి మెడలో తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా కోడలుగా చూస్తారా? అల్లుడుగా చూడండి, కోడలు చూడండి. అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా. మీరు కేసు పెట్టారు కదా, చట్టరీత్యా ముందుకు వెళ్తున్నారు కదా, చట్టం చర్య తీసుకుని సరే ఏం పక్షంలో ఆల్రెడీ అంత ముందు నా కూతురు మేళ తాళి కదంటే రాయబడి నా ప్రాయ మొక్క పేరుకి వచ్చాను. ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు ఇప్పుడు సరే మణికట్టు దగ్గర. అదేవిధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఇది నేను ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్ తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా, మీరు కొనుక్కొచ్చారా లేదంటే అఘోరి? లాయర్ గారు కానీ చిరుతుల స్వామి గారు కానీ మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రమైనా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది, న్యాయం చేస్తాక మేము ప్రోత్సహిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణుడు కూడా మా ముందు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు మీడియా ముందు పెట్టచ్చు కదా. విష్ణుడు కూడా విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. మీతో మాట్లాడకుండా విష్ణుతో మాట్లాడేది కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంతకుముందు.
అయిపోయింది, మేము ఇచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్గా ఏమైనా మాట్లాడుతున్నారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకొని మీ ఇంటికి వస్తే మరి ఏంటి, వాళ్ళు శోభనం కోసం వస్తాను దండలు మార్చుకుని శుభ్రం కోసం శుభ్రంగా చేస్తాం కదండి. దాని కాలు ముందు త్రిశూలం ఉంటుంది, ఆ త్రిశూలం పీకి దాన్ని పొట్టలు పడుతాను, నేనే పడుతాం. దాని త్రిశూలంతో దాన్నే మార్పు చేస్తాను. కాదు మీరు తప్పుగా అనుకోకండి. మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం మీద పడుతుందని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు ముందు రండి, ముందు ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను తీసుకొచ్చారా? మీ గుడికి తీసుకొచ్చారా? వీడియో ఎక్కడ చూపించడం జరిగింది. ఊపుతురు ఊపుతున్నారు కదా, లేవు కోకో ఏవో ఉన్నాయి కదా బీర్లు, అదే చూపించే కావాలి. మీరే తెచ్చారా అవి వైన్స్కి వెళ్ళి? నేను క్యాష్ నాది. రైట్, థ్యాంక్ యూ. మీ అబ్బాయితో మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్ తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా ఒకసారి గొడవ అని చెప్పి పంపించేసామండి. ఒకసారి గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే, మా అమ్మాయి పీజీ కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలసట చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసేస్తాను ఒకసారి అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది, ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే, అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమెకు బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే, దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసు కాబట్టి చెప్పింది మా అమ్మాయి. ఈ తరుణంలోనే అమ్మాయి ఆ టైంలో వీడియో చేసి పెట్టింది కదా. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి, నా వెహికల్ చెడిపోయింది, నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి బ్రతిమాడడం జరిగింది. అయితే చెప్పండి. ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయమే అది. మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది, 2 రోజులు కారు బాగోవాలి, మేము ఎలిమెంట్ కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అఘోరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయి పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజకాలను చేస్తాను అని చెప్పని 3 crore 1 crore కాదు 3 crores చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు అమ్ముకోము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్. మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. మీ అందరి ముందే ఇంట్లో తాళి కట్టిందంట అఘోరి మీ చెల్లికి. నాకు తెలియదు. మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? ఒకసారి చేతులతో మధ్యలో ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్ గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చరికి ఇలా అందామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ అయితే తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు తీసినప్పుడు ఏం చేస్తున్నారు? అలా ఒక రోజు చూసాను నేను మాత్రం, మరి ఎన్ని రోజులు. మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళు మాట్లాడారు. మా అమ్మాయి వచ్చిన రోజున కదా మీరు మాట్లాడారు. మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం.
మీ స్టూడెంట్లో ఇది జరుగుతుంది, మా అమ్మాయిది ఆ, ఇంటర్వ్యూ జరుగుతుంది. అవును. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి మీరు ఎంతమందికి మీకు ఫోన్ చేస్తే మేము ఉంచాం. ఆ యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తప్పు తీసి పంపించారు ఆ, ఎవరు? మా అమ్మాయిని. ఆ, బిగ్ టీవీ యాంకర్ మాధురి గారు అనే ఒక ఆమె ఉందంట, ఆమె తలపించి పంపించేశారు. ఆ. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల, ఆ, పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాల, ఆ, బిగ్ టీవీ యాజమాన్యం. ఆ. కాదండి, మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? విష్ణు లేదు. ఎక్కడ పోయాడు? విష్ణు లేడండి. వచ్చారు విష్ణు వచ్చాడుగా. పైన కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు మరి ఎందుకు రాలేదు? కంప్లైంట్ ఇస్తాడు పైన.